డెలివరీ ఇంటికి వచ్చిన తర్వాత 11th డే అయితే మాకు పురుడు చేశారు. సో ఆ రోజు ఏంటంటే 5 రకాల ఆకుల్ని వాటర్లో బాగా మరిగించి ఆ వచ్చిన వాటర్ తోటైతే మదర్కి ఇంకా పిల్లలకి స్నానం చేపిస్తారు. మదర్కి అలా ఆకులతో ఉడికించిన వాటర్తో స్నానం చేయించడం వల్ల బాడీ పెయిన్స్ త్వరగా తగ్గిపోయి మంచి స్ట్రాంగ్గా అవుతారనమాట. ఆ రోజు నుంచి 21 days వరకు అయితే రెగ్యులర్గా ఆకులతోటి స్నానం చేపిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి కూడా మంచి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేపిస్తారు. అండ్ ఇంకా ఆ రోజు వాళ్ళకి ఏం జ్యువెలరీ వేయరు. వెల్లుల్లిపాయలని దారానికి 5 కుచ్చి మెడలో ఇంకా చేతులకి కాళ్ళకి అయితే కడతారు. ఇంకా ఆ రోజే కాటుక అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పటి నుంచి పిల్లలకి మనం కాటుక పెట్టుకోవచ్చు. సో ఈరోజు అయితే మా పిల్లలకి కాటుక పెట్టారు. అంటే కళ్ళకి మరీ అంత ఎక్కువ పెట్టలేదు, ఇన్ఫెక్షన్ అవుతుందని జస్ట్ ఫార్మాలిటీకి పైన పైన పెట్టేసింది. అండ్ ఇంకా బాయ్స్ ఉంటే ఆ పిల్లోడికి మొలదారం కడతారనమాట. ఇంకా 21 day రోజు మనమైతే గోల్డ్, సిల్వర్ అలాంటివి వేసుకోవచ్చు. ఈరోజు మాత్రం ఇలా దారంతో ఉన్నవే కడతారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి దిష్టి తీస్తారు. చాటలో బియ్యం పెట్టి ఆ బియ్యం పైన పాప లేదా బాబుని పడుకోబెట్టి చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే పిల్లలకి దిష్టి తగలకుండా మంచిగా ఉండడం కోసం చేస్తారు. వెల్లుల్లిపాయలు కట్టడం వల్ల ఆ స్మెల్కి పాలు ఎక్కువగా వస్తాయని అంటారు. ఇంకా మదర్కి కూడా మెడలో వెల్లుల్లిపాయ దండ వేస్తారు. 5 వెల్లుల్లిపాయల దారానికి కుచ్చి అవి వేస్తారు. సో ఈ వెల్లుల్లిపాయ దండలు 1 or 2 days వరకు ఉంటుంది, దాని తర్వాత తీసేయవచ్చు. ఇంకా బాయ్కి కట్టిన మొలదారం అయితే 21 day రోజే తీసేసి ఆ రోజు సిల్వర్ది అయితే వేస్తారు. ఇక్కడ తిను ప్లేట్స్లో రైస్ ఇంకా పక్కన గుడాలు తోటకూర పెడుతుంది. ఇవేంటంటే ఇవన్నీ మనల్ని ఒక మంచం పైన కూర్చోబెట్టి దాని చుట్టూ పెట్టి అయితే దిష్టి తీస్తారు. వీటిలో పిండితో చేసిన దీపాలను పెడతారు. సో ఇవన్నీ మంగళామనే చేస్తుంది. సో ఇంకా పిల్లలకి ఆయిల్ మసాజ్, స్నానం ఇవన్నీ కూడా తనే వచ్చి చేపించింది అనమాట. సో ఇవన్నీ మంగళామనే చేస్తుంది, మనం చేసుకోవడానికి ఉండదు. సో తను చెప్పినట్లుగా మేము అన్నీ ప్రిపేర్ చేసి పెడితే తను వచ్చాక అవన్నీ అరేంజ్ చేసుకుంది. నేను షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందరూ మీ పైన మీ పిల్లల పైన బెడ్షీట్ కప్పకుండా చేశారు అండి. సో తను అలానే చేసింది. సో మాకు కూడా ఏం తెలీదు. లాస్ట్లో దుప్పట కప్పి దిష్టి అయితే తీసింది. అండ్ ఇప్పుడు పాపను బాబుని తనకి ఇచ్చిన తర్వాత మా ఇంటి దేవుణ్ణి తలుచుకుంటూ 4 దిక్కులు పాపను పట్టుకుని అయితే ఇలా మొక్కుతుంది. ఆ మొక్కిన తర్వాత బియ్యం వేసిన చాటలో పాపని ఇంకా బాబును పడుకో, ఈ లింగం నీదా నాదా అని అడుగుతుంది. సో మనం అస్సలు నీది అని చెప్పదు, నాది అని చెప్పాలి. ప్లేట్లో ఉన్న అన్నం పైన గోధుమ పిండితో చేసిన దీపాలను పెట్టి దాంట్లో 4 ఒత్తులు వేసి ఇవన్నింటిని వెలిగించి మన ముందైతే పెడుతుంది. నేను చైర్ పైన కూర్చున్నాను కాబట్టి ఆ చైర్కి అయితే బొట్లు పెట్టి దానిపైన మన కూర్చోబెడతారు. ఇంకా నా ముందు ఉన్న ప్లేట్లలో 5 రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని లింగాలు అంటారు. వాటిని సోలలో వేసి మన చుట్టూ అందరు దేవుళ్ళని తలుచుకుంటూ తిరుగుతుంది. సో ఇంకా అలా తిరిగినప్పుడు జహంగీర్ బాబా అని అంటే అందరు ఈ బాబాని ఎందుకు తలుచుకున్నాను, తనకి మేమేం మొక్కము, కాకపోతే తను చాలా ఇయర్స్ నుంచి అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ చేస్తుంది కాబట్టి తన ఫ్లోలో అలా అనేసింది. ఇంకా మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని మొదటగా అనుకొని ఇంకా అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ 5 రౌండ్లు అయితే తిరుగుతుంది. సో అలా తిరిగినప్పుడు ప్రతిసారి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులతోటి మన చుట్టూ దిష్టి తీసుకుంటా ముందున్న ప్లేట్లో వేస్తారు. ఇంకా అలా వేసిన డబ్బులు తనే తీసుకుంటుంది.
ఏం పేరు రాజన్ననేగా చాలామంది ఆ చిన్న పిల్లల చుట్టూ అంత సౌండ్ చేసుకుంటూ అరుస్తూ ఉంటే వాళ్ళ చెవులకి ఏం కాదా అని అడిగారు. సైంటిఫిక్గా అయితే ఒక రీజన్ ఉంటుందంట. సో అందుకోసమనే ఇలాంటి రిచువల్స్ చేస్తారంట. సో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం కాలేదు. ఇంకా వాళ్ళిద్దరైతే చాలా మంచిగా పడుకున్నారు. ఏం ఏడవలేదు కూడా, సౌండ్స్ వింటూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.